యాక్చువల్గా శాన్ అంటోనియో నుండి ఇక్కడికి రావడానికి 3 అవర్స్. ఇప్పుడు టైము 6 అయ్యింది. కాకపోతే మన శాన్ అంటోనియోలో 8 అయింటుంది. ఒక 2 అవర్స్ టెక్సస్కి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు వెనకాల ఉంటారు. సో టెక్సస్లో 8 అయింటే ఇప్పుడు 6 అయింది ఇక్కడ. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోస్లో చెప్పా కదా, నేను కొన్ని డేస్లో కాలిఫోర్నియా వెళ్తున్నాను అని. సో ఆ కాలిఫోర్నియా ఎందుకు అంటే, మేము లాస్ ఏంజలస్లో ఒక 5 years బ్యాక్ ఉండిన్నాము. అప్పుడు అంటే మనకు దగ్గరలోనే ఒక పంచముఖ హనుమాన్ టెంపుల్ అనేది ఉండింది. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ప్లస్ మాకు చాలా ఇష్టం అనమాట. అక్కడ పోయి నేను వాలంటీరింగ్ చేసేవాడిని. అప్పుడు ఆ టెంపుల్ ఒక రెంటెడ్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు ఒక ఓన్ ప్లేస్ తీసుకొని అందులో టెంపుల్ కట్టినారనమాట. సో ఆ టెంపుల్ రీఓపెనింగ్ ఉంది ఈరోజు రేపు ఎల్లుండి మెయిన్ అనమాట. సో నేను వెళ్ళేసి ఆ స్వామిని దర్శనం చేసుకుని వద్దాము అని ఇప్పుడు వెళ్తున్నాను. కాలిఫోర్నియా నుంచి టెక్సస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పోలేదు నేను. ఇప్పుడైతే నేను ఒక్కనే వెళ్తున్నాను. ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళాలా. అట్లనే ఈరోజు హనీ అండ్ జున్ను ఇద్దరు స్కూల్కి వెళ్ళినారు. సో నేను ఒక్కనే ఈరోజు కాలిఫోర్నియా వెళ్తున్నాను ఒక 2 days కోసం. వీళ్ళు కూడా రావడం లేదు. వస్తావరా నువ్వు? తొందరగా లేయద్దు మార్నింగ్ టైమ్స్, ఓకే? తొందరగా 4 లేస్తాడు, 6 లేస్తాడు. ఓకే లియో, బాయ్ బాయ్. బాయ్ డాడీ. బాయ్ పృథ్వీ. 3 days ఎంజాయ్ చేస్తావురా? ఎంజాయ్ ముందబ్బా, భక్తితో వెళ్తున్నాను. ఓకేనా? ఓకే బాయ్. జాగ్రత్త. రే బాయ్ చెప్పు డాడీకి. బాయ్ నాన్న. డాడీ. ఓకే మరి. ఓకే జాగ్రత్త. బాయ్. నాకు అక్కడ రీచ్ అయిన తర్వాత చేస్తాం. ఓకే బాయ్ నాన్న. ఓకే ప్రతి క్లోజ్ డోర్ క్లోజ్. Head toward Road Trail. బాయ్. మన కార్లోనే వెళ్తున్నాను. కార్ని ఎయిర్పోర్ట్లో పెడతాను. అట్లనే ఫ్లైట్ వచ్చేసి 4 o'clockకి. ఇప్పుడు టైము 1:50 అయింది. సో అక్కడికి పోవడానికి ఒక 30 minutes టైం పడుతుంది. 30-35 minutes టైం పడుతుంది. సరిపోతుంది. దాదాపుగా 2:45 కల్లా అక్కడ ఉంటాను. సో సరిపోతుంది అనుకుంటున్నాను. ప్లస్ చెక్ ఇన్ కూడా లేదనమాట మనకు. సో చెక్ ఇన్ కూడా లేదు కాబట్టి మనం మరీ 2 hours ముందే పోవాల్సిన అవసరం లేదు. సరిపోతుంది. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినాను. మనం వెళ్ళబోతున్న ఫ్లైట్ డెల్టా. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇంకా గేట్ దగ్గరికి వెళ్తున్నాము. గేట్ A3 అంట. ఇందులో ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇంకా పోయి డైరెక్ట్గా కూర్చుంటే అక్కడ సరిపోతుంది. ఇక్కడ ఉంది A2, మనకి A3 కావాలి. A3 అక్కడ ఉంది. ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఇంకా గేట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు టైము 3:15 అయింది. 4కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే మన ఫ్లైట్ వచ్చేసి ఆన్ టైం లాస్ ఏంజలస్. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నది ఇదే డెల్టా ఎయిర్లైన్స్ శాన్ అంటోనియో టు లాస్ ఏంజలస్. ఇప్పుడు టైము 4:10 అయింది. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయింది. వెళ్ళాలి. మంది జోన్ 8, ఇప్పుడు జోన్ 6 అంట. మన సీట్ నెంబర్ 23D. మొత్తం ఫ్లైట్ అంతా ఫుల్ అయిపోయింది. Total flight time today is 2 hours and 32 minutes.
entry table or in the upright lock position and ensure I'm on my side. ఇప్పుడే ల్యాండ్ అయింది. టోటల్ 3 అవర్స్. శాన్ అంటోనియో నుండి లాస్ ఏంజలస్ 3 అవర్స్. ఇదే లాస్ ఏంజలస్. మొత్తానికైతే లాస్ ఏంజలస్కి అయితే వచ్చేసినాము. దాదాపు ఒక 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ల్యాండ్ అయినా. యాక్చువల్గా శాన్ అంటోనియో నుండి ఇక్కడికి రావడానికి 3 అవర్స్. ఇప్పుడు టైము 6 అయ్యింది. కాకపోతే మన శాన్ అంటోనియోలో 8 అయింటుంది. ఒక 2 అవర్స్ టెక్సస్కి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు వెనకాల ఉంటారు. సో టెక్సస్లో 8 అయింటే ఇప్పుడు 6 అయింది ఇక్కడ. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్ LAX. అట్లనే నా ఫ్రెండ్ విజయ్ గారు ఉంటారు కదా డాలస్లో. సో డాలస్ నుంచి ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఇప్పుడు ల్యాండ్ అయినాడంట. ఆయన కూడా కలవాలన్నమాట. ఆయన కూడా టెంపుల్ కోసం వస్తున్నారు. ఇద్దరు కలిసి మళ్ళీ వేరే హోటల్ తీసుకున్నాము, అక్కడికి పోవాలా. ఈ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఇది చాలా బాగుంటుంది. చూడండి, మనం ఇందులోంచి వచ్చినది డెల్టా. విజయ్ గారు టెర్మినల్ 1లో ఉన్నారంట. అక్కడికి వెళ్తున్నాను. ఇద్దరు కలిసి కార్ తీసుకొనేసి మళ్ళీ అక్కడ టెంపుల్ దగ్గరే ఒక హోటల్ తీసుకున్నాము, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడే విజయ్ గారిని కూడా కలిశాను. కరెక్ట్ ఇద్దరి ఒకటే ఫ్లైట్ టైమింగ్ కరెక్ట్ వచ్చింది. యాక్చువల్గా అంటే మీది హాఫ్ అన్ అవర్ లేట్ అనుకున్నాం కదా. అవును, కానీ తొందరగా వచ్చింది మాది. ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను వెయిట్ చేయలేదు, మీరు వెయిట్ చేయలేదు. కరెక్ట్ వచ్చినాం. ఇప్పుడు రెంట్కి కార్ తీసుకొనేసి మళ్ళీ హోటల్కి. అది ఎక్కడ తెలుసా? బస్సు వెళ్ళాల్సిందే కదా. ఇదైతే భలే ఉంటుంది ఎయిర్పోర్ట్. మాకు చాలా ఇష్టం. విజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారనమాట. విజయ్ గారు మేమంతా కలిసి ఉన్నాము లాస్ట్ టైం చెప్పినా కదా. సో మీరు మళ్ళీ మధ్యలో వచ్చినారా? ఓకే, విజయ్ గారు మధ్యలో వచ్చినారు. కానీ నేను టెక్సాస్ పోయినప్పటి నుంచి మళ్ళీ ఫస్ట్ టైం. దాదాపు 6 ఇయర్స్ అయిపోయింది. ఇక్కడ రెంటల్ కార్ కోసము షటల్స్ వస్తాయి. ఇట్లాంటి షటల్స్ దీంట్లో వెళ్ళేసి కార్ తీసుకోవాలి. ఇది లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్ బయట. ఇది చూడండి, ఫుల్ ట్రాఫిక్ ఉండి ఫుల్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు టైం 7:45 అయింది. అంటే ఇక్కడ లాస్ ఏంజలస్ టైము 7:45 అయింది. దాదాపు 5:45కి ల్యాండ్ అయినాము. ఇప్పుడు ఇంత టైం పట్టింది కార్ తీసుకోవడానికి. ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆ టెంపుల్కి దగ్గరలోనే ఒక హోటల్ తీసుకున్నాము. ఆ హోటల్ దగ్గరికి వెళ్తున్నాము. ప్లస్ ఇక్కడైతే వెదర్ అయితే చాలా 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 బాగుంటుంది. ఆ టెక్సస్ వెదర్ అయితే చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ 4 అయిపోతే బాగా చల్లగా అయిపోతుంది. Continue on I-405 South. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి వచ్చినాము. ఈ హోటల్ చాలా దగ్గర అనమాట మన టెంపుల్కి. సో అందుకోసమని ఇది తీసుకున్నాము. ఇది కొంచెం ఓల్డ్ హోటల్ లాగే ఉంది. అయినా కూడా ఓకే, ఎందుకంటే మనం నైట్ రావడమే కొంచెం లేట్ అవుతుంది. సో సరిపోతుంది అనమాట. ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి వచ్చి హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఇదంతా టెంపుల్ కోసం పార్కింగ్. చూడండి, ఇప్పటికీ ఫుల్ ఉన్నారు జనాలు. చూడండి, ఇదే టెంపుల్. ఇక్కడ మార్నింగ్ అయితే బాగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ బయట ఏదో చేస్తున్నారు పూజ. ఇక్కడ హోమం జరిగింది. అట్లనే ఇక్కడ స్వామి ఉన్నారు చూడండి. ఇక్కడ పూజ జరుగుతూ ఉంది. ఆ లోపల టెంపుల్ ఉంది. ఈ లోపల ఎవ్రీ ట్యూస్డే ఈ స్వామికి అభిషేకం చేస్తుంది. నేను కూడా ఈ పక్కనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటే, అంటే ఇవన్నీ క్లీనింగ్ చేయడం ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటే. ఇక్కడ లోపల స్పెషల్ పూజలు జరిగినాయి ఇంతసేపు. ఇప్పుడే పూజలు అయిపోయింది. ఈ బయట అంతా కూడా ఇక్కడ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ టెంపుల్ లోపల ఉంటుంది టెంపుల్.
ఇక్కడ ఉన్న స్వామి సేమ్ ఇట్లనే ఉంటారు ఈ స్వామి లోపల. ఇక్కడ మెయిన్ టెంపుల్ ఇక్కడ చూడండి, ఇదే టెంపుల్ చాలా బాగుంటుంది. కాకపోతే నేను మొత్తం అంతా చూపించలేను, రేపు మొత్తం అంతా బాగా అలంకరిస్తారు మొత్తము, అప్పుడు బాగా చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మెయిన్ డివోటీ ఉంటారు. సో ఇక్కడంతా కూడా ఇంకా క్లోజ్గా ఉన్నారు. సో రేపైతే ఇంకా బాగా స్టార్ట్ అయిపోతుంది, ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు చూపించాను. ఇప్పుడు టైం 9 అయింది, ఇప్పుడే పూజ అయిపోయిందంట. అట్లనే ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంది. సహస్రనామ తత్తుల్యం రామ నామ